హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే 4th మార్చ్ ఫ్రెండ్స్. హోలీ ఈరోజే జరుపుకున్నాం. నిన్న థర్డ్ రోజు గ్రహణం ఉందని మా ఊర్లో మాత్రం 4th రోజే జరుపుకున్నాం హోలీ. అదే రోజు మా స్వీటీ డెలివరీ అయింది ఫ్రెండ్స్. చూడండి, పాపం దానికి చాలా కష్టంగా ఉంది. పెయిన్స్ వస్తుంటే తండ్రాడుతుంది, పడుకుంటుంది, లేస్తుంది. దాన్ని చూసుకుంటా నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. దాన్ని ఏదో అలా నిమురుతూ ఉన్నాను. మా ఆవులన్నీ కూడా బయటనే డెలివరీ వచ్చినాయి ఫ్రెండ్స్. కాపలకు అట్లా వాళ్ళు కాపలదారులు ఉంటారు కదా, అడవికి వెళ్ళినప్పుడు అట్లనే ఈనిన తర్వాతనే దూడలన్నీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. కానీ మా స్వీటీ మాత్రం ఇంటికాడనే ఈనింది ఫ్రెండ్స్. బేబీ బయటకు వస్తుంది, చాలా వరకు వచ్చేసింది. బేబీ కోసం ఒక తట్టు అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్, దాన్ని వేసి తొడవడానికని. అవన్నీ మీదున్న పొర అదంతా నీట్గా చేస్తున్నా ఫ్రెండ్స్. కాళ్ళు లోపలే ఉండిపోయినాయి, బయటికి లాగేస్తున్నాను. నాకైతే చాలా టెన్షన్గానే ఉంది ఫ్రెండ్స్. మనుషులైనా ఆవులైనా ఏవైనా ఒకటే కదా, వాటి కష్టం చూడలేక టెన్షన్ వచ్చేసింది. నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ని. నాకు కూడా చాలా వరకు డెలివరీస్ చేయడం అంటే మనయి అనుకున్నప్పుడు ఒక సెంటిమెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళని జాగ్రత్తగా కేర్గా చూడడం అని ఏదైనా కూడా కొంచెం టెన్షనే వస్తుంది. అయినప్పటికీ కూడా డేర్ చేసి అవంతా నీట్గా చేసి బేబీని తీసుకొద్దామంటే జారిపోతుంది అనేసి ఉమ్మ నీరంతా కింద పడిపోయింది ఫ్రెండ్స్. బేబీని తీసుకొచ్చి ఆ తట్లో పడుకోబెడదామని ట్రై చేస్తున్నాను. అంత తుడిచేస్తున్నా. లేస్తుంటే జారుతుంది. దాన్ని ఎంత కేర్గా తీసుకొచ్చి జాగ్రత్తగా తట్లో పడుకోబెట్టి వాళ్ళ అమ్మ దగ్గరికి లాక్కెళ్తే అదే నాకుతుంది, మంచిగా డ్రై అవుతుంది అని చూస్తున్నా ఫ్రెండ్స్. అప్పటికి ఏం చేయాలో కొంచెం దగ్గరకు అంటూనే ఉన్నా. దాని దగ్గరికి అంతా తుడుస్తూనే ఉన్నా ఫ్రెండ్స్. అయినా కూడా ఒక టవల్ తీసుకొచ్చి తుడుద్దాం అనుకుంటున్నా. మా చిన్నోడికి చెప్పిన తీసుకురమ్మని, తీసుకొస్తుండు. ఉమ్మ నీరేమో తాగినట్టుంటే లోపల నుండి నోట్లో నుండి నొరగలాగా వస్తుంది ఫ్రెండ్స్. అది కూడా తీసేసిన. పొద్దున ఎవరు లేరు ఫ్రెండ్స్ ఇంటి దగ్గర, నేను ఒక్కదాన్నే ఉంటుంటిని. ఇంకా నాకుతుంది ఫ్రెండ్స్ చక్కగా.
టవల్ తీసుకొచ్చి అయితే తుడవడానికి ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. వణుకుతుంది బేబీ ఎక్కువ, అందుకని ఇప్పుడే పుట్టింది కదా, చక్కగా తుడిసి వాళ్ళ అమ్మ నాకితే కొంచెం డ్రైగా అయిన తర్వాత బాగుంటుందని అంత తుడుస్తున్నాను. అయినప్పటికీ దాని నోట్లో నుంచి నురగలాగా వస్తుంది ఫ్రెండ్స్. తీసేస్తున్నా నేను దాన్ని. వాళ్ళ అమ్మ దగ్గరికి లాగిన తట్టెలో పడుకోబెట్టి. స్వీటీ బేబీ ఒళ్ళంతా నాకుతుంది ఫ్రెండ్స్. తాడు ఇడుద్దామనుకున్నా కూడా అది తాడు ఇడిస్తే నన్ను కూడా దాని దగ్గరికి రానివ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే తల్లి ప్రేమ అట్లా ఉంటుంది. నా బిడ్డను ఏం చేస్తుందో అన్న ఆలోచన కొద్దీ అది దగ్గరికే రానివ్వదు. ఆ భయంతో అట్లనే ఉంచేస్తున్నా. ఇప్పుడే లేవడానికి ప్రయత్నిస్తుంది ఫ్రెండ్స్. దీని పేరైతే క్రిష్ అని పెట్టేసుకున్నా ఆల్రెడీ. అది పుట్టగానే అనుకున్నా. క్రిష్ బేబీ బాయ్. లేవడానికి ప్రయత్నిస్తూనే ఉంది.